Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your current affairs faculty. So without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. Consider the following statements. Import duty, export subsidy, anti-dumping duty, quotas on imports, ad valorem tax. How many of the following are considered as tariff barriers? ఓకేనా. సో పైన ఇచ్చిన లిస్ట్ ఆఫ్ డ్యూటీస్, సబ్సిడీస్, ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వేటిని మనం టారిఫ్ బ్యారియర్స్ లాగా కన్సిడర్ చేస్తాము. రైట్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే తను పవర్లోకి వస్తారో సో మెక్సికో, కెనడా, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ మీద ఎక్కువగా మేము ట్యాక్సెస్ని విధిస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా. సో మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటి మీద అడిషనల్గా 25% ట్యాక్స్, చైనా నుంచి వచ్చే వాటి మీద అడిషనల్గా 10% ట్యాక్స్ని లెవీ చేస్తామని చెప్పి అన్నారు. సో దీన్నే మనం టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పి పిలుస్తాము. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు అసలు ఆ టారిఫ్ బ్యారియర్స్లోకి ఏమేమి వస్తాయో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ పాయింట్. యాక్చువల్గా నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, సో అందుకని వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ప్లీజ్ ఈ ఒక్క సెషన్కి అడ్జస్ట్ చేసుకోండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే. సో ఫస్ట్ మనం టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటో చూద్దాం. దేర్ ఆర్ 2 countries, ఎక్స్ యాజ్ వెల్ యాజ్ వై. సో వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ జరుగుతుంది అనుకోండి. ఓకేనా. సో వీళ్ళిద్దరూ గూడ్స్ని ఇంపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంటున్నారు. సో దాన్ని మనం ట్రేడ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు ఈ గూడ్స్ మీద మనం లెవీ చేసే ట్యాక్సెస్ కానీ డ్యూటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పి పిలుస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. సో ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ మీద మనం లెవీ చేసే ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ వీటిని మనం టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇంపోర్ట్ డ్యూటీ. సో ఇంపోర్ట్ డ్యూటీ జనరల్గా వేటి మీద లెవీ చేస్తాము? సో దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ చైనా. చైనా నుంచి మనం మొబైల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. సో దీని మీద మనం ఏం చేస్తాము? ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేస్తాం, లేకపోతే కస్టమ్స్ డ్యూటీని లెవీ చేస్తాం. ఓకేనా. సో ఒకవేళ ఈ ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ కస్టమ్స్ డ్యూటీని ఇంక్రీజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? దాని యొక్క ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరిగితే అది కాంపిటేటివ్గా మారదు. సో ప్రైజెస్ ఎక్కువగా ఉంటే దాని యొక్క సేల్స్ కూడా తగ్గిపోతాయి. సో దట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. సో దీన్ని మనం టారిఫ్ బ్యారియర్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్పోర్ట్ సబ్సిడీ. సో ఎక్స్పోర్ట్ సబ్సిడీ అంటే ఏంటి? ఇది ఇండియా అనుకోండి, ఇది చైనా కానీ యూఎస్ఏ కానీ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అనుకోండి. సో మన ఇండియా నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ డిఫరెంట్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఏ పెన్. సో పెన్ను మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో జనరల్గా దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 20 రూపీస్ అనుకోండి. ఓకేనా. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 20 రూపీస్. గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ పెన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్కి కొన్ని సబ్సిడీస్ని ప్రొవైడ్ చేసింది. ఎటువంటి సబ్సిడీస్ అంటే ఈ పెన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో అతనికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ని ప్రొవైడ్ చేయటం. అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్గా దొరుకుతుంది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఓవరాల్గా ఈ పెన్ యొక్క కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ ఈ పర్టికులర్ పెన్ మ్యానుఫ్యాక్చరర్ మీద గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించింది అనుకోండి. అప్పుడు కూడా ఏమవుతుంది? పెన్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇటువంటి సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా పెన్ యొక్క కాస్ట్ 10 రూపీస్గా మారిపోయింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ 10 రూపీస్ వర్త్ ఉన్న పెన్నుని చైనాకి కానీ యూఎస్ఏ కానీ అదర్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో దీన్ని మనం టారిఫ్ బ్యారియర్ అని చెప్పి పిలవము. ఓకేనా. దీన్ని మనం ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ప్రొవైడ్ చేసే ఇన్సెంటివ్సే తప్ప ఇవి టారిఫ్ బ్యారియర్స్లోకి రావు. సో ఎక్స్పోర్ట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇది టారిఫ్ బ్యారియర్లోకి రాదు. నెక్స్ట్ వన్ చూడండి, యాంటీ డంపింగ్ డ్యూటీ. సో ఇండియా, చైనా. సో చైనా వాళ్ళు ఏం చేస్తారు? ఈ మొబైల్స్ని ఎక్కువగా మన కంట్రీలోకి డంప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ డంపింగ్ అంటే ఏంటో మీనింగ్ చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఈ మొబైల్ని తయారు చేయడానికి ఒక 50,000 అయింది అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ చైనీస్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ చైనీస్ కంపెనీస్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కావాలి అని చెప్పి దీని యొక్క ప్రైస్ని తగ్గిస్తారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 40,000కి తీసుకొచ్చి మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి 50,000, బట్ మన ఇండియాలో అవైలబిలిటీ వచ్చేసరికి 40,000కే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఈ పర్టికులర్ మొబైల్స్ని కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాము. సో దట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ యొక్క సేల్ అనేది తగ్గిపోతుంది. సో దీన్నే డంపింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో చీప్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఎక్కువగా డంప్ చేసేస్తూ ఉంటారు.
సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇటువంటి ప్రొడక్ట్స్ మీద అంటే నార్మల్ వాల్యూ కంటే ప్రైస్ని తగ్గించి మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, సో అటువంటి గూడ్స్ మీద ఒక డ్యూటీని లెవీ చేస్తారు. దాన్ని మనం యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, వి కాల్ ఇట్ యాజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. సో యాంటీ డంపింగ్ డ్యూటీని ఎంత లెవీ చేస్తారు? 10%, 5%, 6, 20, 30 ఎలా ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్. సో ఆ ప్రోడక్ట్ యొక్క నార్మల్ వాల్యూని ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు ఎంత ప్రైస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని తీసుకొని ఈ డ్యూటీని లెవీ చేస్తారనమాట. సో నార్మల్ వాల్యూ వచ్చేసరికి 100 రూపీస్ అనుకోండి, బట్ వాళ్ళు 50 రూపీస్కే వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. సో డిఫరెన్స్ ఎంత? 50 రూపీస్. దీనికి తగ్గట్టుగా డ్యూటీ ఉంటుంది. ఇది కేస్ నెంబర్ 1. సెకండ్ సినారియో తీసుకోండి. నార్మల్ వాల్యూ 100 రూపీస్, బట్ వాళ్ళు మనకి ఎంతకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే 90 రూపీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? జస్ట్ 10 రూపీస్. సో ఇక్కడ కూడా యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఉంటుంది. సో లాజికల్గా ఆలోచించి చెప్పండి, ఎక్కడ ఎక్కువగా యాంటీ డంపింగ్ డ్యూటీని మనం లెవీ చేస్తాం అంటే పర్సంటేజ్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ సినారియోలో ఉంటుంది. ఎందుకంటే 50 రూపీస్ వాళ్ళు తగ్గించారు, ఇక్కడ జస్ట్ 10 రూపీస్నే తగ్గించారు. సో ఇక్కడ ఎక్కువగా తగ్గించారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం యాంటీ డంపింగ్ డ్యూటీని లెవీ చేస్తాం. ఓకేనా, ఇలా నార్మల్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మీద లెవీ చేసేదాన్ని యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎక్కువగా ట్యాక్స్ని లెవీ చేసి ఈ 50 రూపీస్ని కూడా ఇక్కడ యాడ్ అయ్యేలాగా చేసి దీన్ని మళ్ళీ 100 రూపాయలకే తీసుకొస్తాం. ఇక్కడ కూడా అంతే, ఆ 10 రూపీస్కి తగ్గట్టుగా డ్యూటీని లెవీ చేసి దీన్ని కూడా మళ్ళీ నార్మల్ ప్రైస్కి తీసుకొస్తాం అనమాట మన కంట్రీలోకి వచ్చేసరికి. సో ఇది కూడా టారిఫ్ బ్యారియరే. నెక్స్ట్ వన్, కోటా ఆన్ ఇంపోర్ట్స్. ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా నుంచి ఇండియాకి 100 మొబైల్స్ వస్తున్నాయి అనుకోండి. ఓకేనా, 100 మొబైల్స్ వస్తున్నాయి. సో దీని మీద మనం ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ గురించి మనం మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే చైనా నుంచి ఇండియాకి కేవలం 50 మొబైల్స్ మాత్రమే రావాలి. చైనా నుంచి ఇండియాకి కేవలం 50 మొబైల్స్ మాత్రమే రావాలి, అంతే. దాని మీద కస్టమ్స్ డ్యూటీ పెంచడమో లేకపోతే ఇంపోర్ట్ డ్యూటీని పెంచడమో యాంటీ డంపింగ్ డ్యూటీయో ఇవేమీ ఉండవు. జస్ట్ చైనా నుంచి మనం 50 మొబైల్స్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో క్వాంటిటీ మీద లెవీ చేస్తారన్నమాట. సో దీన్నే కోటా ఆన్ ఇంపోర్ట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇది కూడా టారిఫ్ బ్యారియర్ కాదు. ఓకేనా, ఇక్కడ మనం ఎటువంటి ట్యాక్సెస్ని లెవీ చేయట్లేదు, జస్ట్ ఎంత క్వాంటిటీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ చేస్తున్నాం అంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాడ్ వాలోరమ్ ట్యాక్స్. ఇక్కడ యాడ్ వాలోరమ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అకార్డింగ్ టు వాల్యూ అని చెప్పి అర్థం. సో మనం ఇంపోర్ట్ చేసుకునే గూడ్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని తగ్గట్టుగా మనం ట్యాక్స్ని లెవీ చేస్తాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ నుంచి ఇండియాకి ఒక స్పోర్ట్స్ కార్ వస్తుంది అనుకోండి, అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసరికి $10,000 జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, యాడ్ వాలోరమ్ ట్యాక్స్ అని చెప్పి 10% వేస్తాం. సో 10% ఆఫ్ 10,000 ఎంత? $1,000. సో టోటల్గా ఇప్పుడు ఎంత అవుతుంది? $11,000 అవుతుంది. సో మనం వాల్యూ పెరిగే కొద్దీ సేమ్ పర్సంటేజ్ ట్యాక్స్ని లెవీ చేసినా సరే ఎక్కువ ట్యాక్స్ పడుతుంది అనమాట. ఓకేనా, సో ఇది యాడ్ వాలోరమ్ ట్యాక్స్. సో ఇది కూడా టారిఫ్ బ్యారియరే. సో టోటల్గా ఇంపోర్ట్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, యాడ్ వాలోరమ్ ట్యాక్స్ ఇవి 3 టారిఫ్ బ్యారియర్స్ అనమాట. ఎక్స్పోర్ట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇది ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి తప్ప బయట నుంచి వచ్చే గూడ్స్ మీద మనం ఎటువంటి ట్యాక్సెస్ వేయట్లేదు. ఓకేనా, సో ఇంపోర్ట్స్ మీద మనం ఎటువంటి ట్యాక్సెస్ వేయట్లేదు కాబట్టి ఇదేమి టారిఫ్ బ్యారియర్ కాదు. మనకి ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం అంతే. సో అది తీసేయండి. నెక్స్ట్ కోటా ఆన్ ఇంపోర్ట్స్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, ఎటువంటి ట్యాక్సెస్ని లెవీ చేయట్లా, ఎటువంటి డ్యూటీస్ని లెవీ చేయట్లా. జస్ట్ సింపుల్ ఎంత క్వాంటిటీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, దట్స్ ఇట్. సో టారిఫ్ బ్యారియర్స్ కింద ఎన్ని వచ్చాయి? 1, 2, 3. సో ఆప్షన్ బి ఓన్లీ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సైక్లోనిక్ డిప్రెషన్? Low atmospheric pressure and swirling winds, high temperature and dry conditions, clear skies and calm winds. It always causes hurricanes. సో కింద ఉన్న వాటిలో సైక్లోనిక్ డిప్రెషన్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటి? సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా బే ఆఫ్ బెంగాల్లో ఒక డీప్ డిప్రెషన్ అనేది ఫామ్ అయింది. సో ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక సైక్లోనిక్ స్టార్మ్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఓకే, సో ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను. వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో జనరల్గా మనకి విండ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి వెళ్తుంది. ఓకేనా, రైట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సీ అనుకోండి లేదా ఓషన్. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి.
సో టెంపరేచర్ ఎక్కువగా ఉండటం ద్వారా ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. ఎక్స్పాండ్ అయ్యి రైజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ ఎక్స్పాండ్ అయ్యి రైజ్ అవుతుందో ఆటోమేటిక్ ఇక్కడ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. అంతే కదా. ఎయిర్ కండెన్స్ అయ్యి డిసెండ్ అయ్యింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగి ఎయిర్ ఎక్స్పాండ్ అయ్యి అన్ని డైరెక్షన్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా. రైట్. సో ఇది ఒక హై ప్రెషర్ పాయింట్, ఇది ఒక హై ప్రెషర్ పాయింట్, ఇది ఒక హై ప్రెషర్ పాయింట్ అండ్ మిడిల్లో మనకి లో ప్రెషర్ పాయింట్ ఉందనుకోండి. సో విండ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, హై టు లో, హై టు లో, హై టు లో. ఓకేనా, రైట్. ఇది బేసిక్ పాయింట్. తర్వాత మనకి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది, అదేంటంటే కొరియాలిస్ ఫోర్స్. సో కొరియాలిస్ ఫోర్స్ వల్ల ఎయిర్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. నార్దర్న్ హెమిస్ఫియర్లో అయితే రైట్ సైడ్కి డిఫ్లెక్ట్ అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్లో అయితే లెఫ్ట్ సైడ్కి డిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కొరియాలిస్ ఫోర్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో నార్దర్న్ హెమిస్ఫియర్ తీసుకోండి. నార్దర్న్ హెమిస్ఫియర్లో విండ్స్ అనేవి ఏ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతాయి, రైట్ సైడ్కి. సో ఈ విండ్కి డైరెక్షన్ రైట్ ఇటు అనమాట. సో దీనికి రైట్ ఇటు, సో దీనికి రైట్ ఇటు, దీనికి ఇటు, ఇలా. ఓకేనా. సో ఈ మొత్తాన్ని కంబైన్ చేస్తే ఇలా మనకి కనిపిస్తుంది. సో ఇది క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజ్. సో అందుకనే నార్థన్ హెమిస్ఫియర్లో మనకి సైక్లోన్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటాయి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దీనికి ఆపోజిటే సదర్న్ హెమిస్ఫియర్ అనమాట. సో దానికి సంబంధించిన పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా చూద్దాం. లో ప్రెషర్, హై, 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 హై. సో విండ్ అనేది హై టు లో, హై టు లో, హై టు లో, హై టు లో. సో సదర్న్ హెమిస్ఫియర్లో ఈ విండ్స్ అనేవి ఏ డైరెక్షన్లోకి డిఫ్లెక్ట్ అవుతాయి, టువర్డ్స్ లెఫ్ట్, టువర్డ్స్ లెఫ్ట్, టువర్డ్స్ లెఫ్ట్, టువర్డ్స్ లెఫ్ట్. ఈ మొత్తాన్ని కంబైన్ చేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట. మరి ఇదే డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ అనమాట, నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, బికాస్ ఆఫ్ కొరియాలిస్ ఫోర్స్. మనకి కొరియాలిస్ ఫోర్స్ అనేది పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఆల్మోస్ట్ 0 ఉంటుంది. అందుకని మనకి ఈక్వేటర్ దగ్గర ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవ్వవు. ఈవెన్ దో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నా సరే మనకి కొరియాలిస్ ఫోర్స్ అనేది తక్కువగా ఉండటం ద్వారా ఎక్కువగా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఓకేనా. సో ఇక్కడ విండ్స్ అనేవి లోపలికి గష్ అవుతున్నాయి, టువర్డ్స్ అంటే ఇన్సైడ్ విండ్స్ అనేవి మూవ్ అయ్యి ఇలా ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే విర్లింగ్ మోషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, వి కాల్ ఇట్ యాజ్ విర్లింగ్ మోషన్. సో ఎయిర్ అనేది ఇన్సైడ్ మూవ్ అవుతుంది, సో లోపల వచ్చేసరికి రొటేట్ అవుతుంది అనమాట. అది యాంటీ క్లాక్ వైజ్ అవ్వచ్చు, క్లాక్ వైజ్ అవ్వచ్చు. సో వి కాల్ ఇట్ యాజ్ విర్లింగ్ మోషన్. అండ్ నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే, ఒక పర్టికులర్ సైక్లోన్ అనేది ఫామ్ అవటానికి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ అనేవి కావాలి. మరి ఏంటా ఫేవరబుల్ కండిషన్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి సీ సర్ఫేస్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇది అట్లీస్ట్ 27 డిగ్రీ సెల్సియస్ అనేది ఉండాలి. అండ్ ఈ హై సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి ఎంత డెప్త్ వరకు ఉండాలి అంటే 150 feet వరకు ఉండాలి, ఆర్ 46 meters డెప్త్ వరకు ఉండాలన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీ సర్ఫేస్ అనుకోండి. సో ఇక్కడ నుంచి 150 feet డెప్త్ వరకు మనకి టెంపరేచర్ అనేది హైగా ఉండాలి. ఓకేనా, అట్లీస్ట్ 27 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది ఉండాలి. సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటేనే ఎవాపరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎయిర్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. చుట్టుపక్కల హై ప్రెషర్ ఉంటుంది కదా కంపేర్ చేసినప్పుడు. సో హై ప్రెషర్ నుంచి ఈ లో ప్రెషర్కి విండ్ అనేది ఇన్సైడ్ మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 27 డిగ్రీ సెల్సియస్ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఉండాలి. దీంతో పాటు స్ట్రాంగ్ కొరియాలిస్ ఫోర్స్ కూడా ఉండాలి. కొరియాలిస్ ఫోర్స్ కానీ లేకపోతే ఏమవుతుంది, ఈక్వేటర్స్లో ఎలాగైతే ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవ్వవో సేమ్ అదే కండిషన్ అనమాట. సో స్ట్రాంగ్ కొరియాలిస్ ఫోర్స్ కూడా ఉండాలి. సో పోల్స్ దగ్గర మ్యాక్సిమం, ఈక్వేటర్ దగ్గర ఆల్మోస్ట్ 0. నెక్స్ట్ వన్ లో ప్రెషర్ ఏరియా ఉండాలి. అఫ్ కోర్స్ ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫేవరబుల్ కండిషన్ వచ్చేసరికి అప్పర్ డైవర్జెన్స్. ఓకేనా, అప్పర్ డైవర్జెన్స్ అబౌవ్ ద సీ లెవెల్. సో మనకి విండ్ అనేది ఇలా పైకి రైజ్ అవుతుంది, ఇలా. సో ఇలా రైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా డైవర్జెన్స్ అయిపోవాలన్నమాట. ఓకేనా, ఇవి ఫేవరబుల్ కండిషన్స్. సీ సర్ఫేస్ టెంపరేచర్ 27 డిగ్రీ సెల్సియస్, స్ట్రాంగ్ కొరియాలిస్ ఫోర్స్, యాజ్ వెల్ యాజ్ లో ప్రెషర్ ఎట్ ద సెంటర్. అండ్ నెక్స్ట్ వన్ అప్పర్ డైవర్జెన్స్ అబౌవ్ ద సీ లెవెల్. ఈ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే మనకి సైక్లోన్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చూద్దాం ఆప్షన్స్ని.
లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ స్విర్లింగ్ విండ్స్. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, హై టెంపరేచర్స్ అండ్ డ్రై కండిషన్స్ అంటున్నారు. సో డ్రై కండిషన్స్ ఉంటాయా? నో. నెక్స్ట్ వన్ క్లియర్ స్కైస్ అంటున్నారు. నో. అసలు కామ్ విండ్స్ అంటున్నారు. లేదు. స్ట్రాంగ్ విండ్స్ అనేవి మనకి హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి గష్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఆల్వేస్ కాజెస్ హరికెన్స్ అంటున్నారు. సో ప్రతిసారి హరికెన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకేనా? రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సిఐసి. చాలా ఇంపార్టెంట్ పాలిటీ పర్స్పెక్టివ్లో. ఓకే. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఓకే. ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 years. సో వీళ్ళొక టర్మ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, లేదా 65 years వరకు వీళ్ళు కంటిన్యూ అవుతారు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ద కమిషన్ హ్యాస్ పవర్ టు ఆర్డర్ ఏ పబ్లిక్ అథారిటీ టు కంపెన్సేట్ ద కంప్లైనెంట్. సో ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి ఒక పబ్లిక్ అథారిటీ మీద, అంటే అతను ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సరిగ్గా ఫంక్షనింగ్ చేయట్లేదు అని చెప్పి ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి కానీ కంప్లైంట్ చేస్తే, ఓకేనా, అండ్ ఈ పర్టికులర్ పర్సన్ అంటే కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఈ పబ్లిక్ అథారిటీ సరిగ్గా ఫంక్షనింగ్ చేయకపోవడం ద్వారా ఈ కంప్లైనెంట్కి ఏమైనా లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ని కంపెన్సేట్ చేయండి అని చెప్పి ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆ పబ్లిక్ అథారిటీకి చెప్పే పవర్ ఉంటుందన్నమాట. ఓకేనా? నేను వెళ్ళి ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి కంప్లైంట్ చేశాను. ఏమని? మా ఏరియాలో ఒక పర్టికులర్ పబ్లిక్ అథారిటీ సరిగ్గా ఫంక్షనింగ్ చేయట్లేదు, సో దాని ద్వారా నాకు సమ్ అమౌంట్ లాస్ అయింది, లేకపోతే ఏదో ఒక విధంగా లాస్ అయిందని చెప్పి నేను కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఒకవేళ నేను రైజ్ చేసిన కంప్లైంట్ అనేది ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వ్యాలిడ్గా అనిపిస్తే, సో ఇప్పుడు ఆ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే పబ్లిక్ అథారిటీకి ఆర్డర్స్ని ఇష్యూ చేస్తుంది. ఎస్, నీ ద్వారా ఒక పర్టికులర్ సిటిజన్ సఫర్ అయ్యారు, అతనికి ఇంత లాస్ వచ్చింది, సో యూ హ్యావ్ టు కంపెన్సేట్. ఇది 4th స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఒక అపెల్లెట్ బాడీ. అంటే ఏంటి అర్థం? ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఏదైతే ఉందో దీని ప్రకారం ఎవరన్నా సరే ఒక పబ్లిక్ అథారిటీ వాళ్ళ ఫంక్షన్స్ని సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వీ కెన్ గో టు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, వాళ్ళ మీద కంప్లైంట్ని రైజ్ చేయొచ్చు అనమాట. సో అన్ఫార్చునేట్లీ ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో అవుట్ ఆఫ్ 11లో 8 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే ప్రెసెంట్ 3 members మాత్రమే ఉన్నారు. సో అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పిందనమాట, సో రిమైనింగ్ వేకెన్సీస్ని కూడా వీలైనంత తొందరగా ఫిల్ చేయమని చెప్పి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి పాలిటీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. సో స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి అర్థం? ఒక స్టాట్యూట్ ద్వారా క్రియేట్ అయింది. సో వాట్ ఈజ్ ది స్టాట్యూట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాక్ట్. పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ అనమాట. సో ఏ యాక్ట్ ప్రకారం ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది క్రియేట్ అయ్యింది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో ఈ యాక్ట్ ప్రకారం ఈ బాడీ క్రియేట్ అయింది కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ స్టాట్యుటరీ బాడీ. సో ఈ బాడీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయాలి అండ్ పబ్లిక్ అథారిటీస్ యొక్క అకౌంటబిలిటీని ఇంక్రీజ్ చేయాలి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. సో ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క కాంపోజిషన్ మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మ్యాక్సిమం వచ్చేసరికి 11 members ఉంటారు. సో దీంట్లో ఒక పర్సన్ వచ్చేసరికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ఇతను చైర్మన్ అనమాట. ఓకేనా? హీఈస్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. అండ్ రిమైనింగ్ 10 members వచ్చేసరికి నార్మల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. సో ఇలా 11 members వరకు ఉండొచ్చు. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మ్యాండేటరీ అండ్ అప్ టు 10 members వరకు ఉండొచ్చు అనమాట. అప్ టు 10 members. సో అందుకని ప్రెసెంట్ వీళ్ళు కేవలం 3 membersని మాత్రమే రన్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ 11. ఓకేనా? రైట్. మరి వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? దే ఆర్ అపాయింటెడ్ బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో హానరబుల్ ప్రెసిడెంట్కి వీళ్ళని మాత్రమే అపాయింట్ చేయండి అని చెప్పి ఎవరు చెప్తారు అంటే దెర్ ఈజ్ ఏ కమిటీ, దెర్ ఈజ్ ఏ సెలక్షన్ కమిటీ. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సో ఇది ఒక కమిటీ అనమాట. ఈ కమిటీకి చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ దీస్ మెంబర్స్. ఓకేనా? రైట్. మరి వీళ్ళొక టెన్యూర్ ఏంటి ఆర్ వీళ్ళొక టర్మ్ ఎంత? సో వీళ్ళొక నార్మల్ టర్మ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి డిసైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ మ్యాక్సిమం టెన్యూర్ ఏదైతే ఉందో అంటే రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో అది 65 years అనమాట.
సో ఇక్కడ 3 years ఉండొచ్చు లేదా 5 years ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిసైడ్. సో ఈ రెండిట్లో ఏదైతే ఎర్లీగా వస్తుందో అదే అప్లికేబుల్లోకి ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ముఖ్యంగా ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఓకేనా, అండ్ అదర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళకి శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ అదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిసైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. వన్స్ వీళ్ళని అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళకి డిసడ్వాంటేజ్ కండిషన్స్లో వాటిని మాడిఫై చేయడం కుదరదు. ఓకేనా, నెక్స్ట్ రాబోయే వాళ్ళకి మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. మరి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉండాలన్నమాట. దేంట్లో లాలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ సోషల్ సర్వీస్ ఆర్ మేనేజ్మెంట్ జర్నలిజం మాస్ మీడియా అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్. సో వీటిలో ఏదైనా సరే ఒక దాంట్లో మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉంటే వాళ్ళని జనరల్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ దే షుడ్ నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, ఎంపీ అయి ఉండకూడదు, ఎమ్మెల్యే అయి ఉండకూడదు, వీళ్ళకి ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఓకేనా, వీళ్ళు ఎటువంటి బిజినెస్ని కూడా క్యారీ చేస్తూ ఉండకూడదు అనమాట. సో ఇటువంటి క్వాలిఫికేషన్స్ని వీళ్ళు సాటిస్ఫై చేస్తేనే దే విల్ బీ అపాయింటెడ్. సో అప్పుడప్పుడు ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక పర్టికులర్ ఇష్యూని రైజ్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ సుయోమోటో కింద ఒక పర్టికులర్ టాపిక్ ఇది నెససరీగా మనం రైజ్ చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ పర్టికులర్ కేసుని వాళ్ళంతటా వాళ్ళే ఎంక్వైరీ చేసి సో దానికి తగ్గట్టుగా ఆర్డర్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారన్నమాట. ఎస్, వీళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే పబ్లిక్ అథారిటీస్కి ఆర్డర్స్ని ఇష్యూ చేసి మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వర్క్ చేయట్లేదు, సో దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేయండి. ఓకేనా, అండ్ ఎవరైనా సరే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సరిగ్గా ఫంక్షనింగ్ చేయకపోతే అతని మీద పెనాల్టీస్ని కూడా విధించే అధికారం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ని సాల్వ్ చేద్దాం పదండి. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఓకే, సో ప్రెసిడెంట్కి ఎవరు రికమెండేషన్స్ ఇస్తారు? ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్, మినిస్టర్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టర్మ్ని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఆర్ 65 years వరకు వీళ్ళు ఉంటారనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఎస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. నెక్స్ట్ వన్, ద కమిషన్ హ్యాస్ పవర్ టు ఆర్డర్ ఏ పబ్లిక్ అథారిటీ టు కంపెన్సేట్ ద కంప్లైనెంట్. సో ఈ పర్టికులర్ పబ్లిక్ అథారిటీ వల్ల ఎవరైనా సరే లాస్కి గురైతే వాళ్ళకి కాంపెన్సేట్ చేయమని చెప్పే అధికారం ఈ కమిషన్కి ఉంటుంది. సో 4 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ డి ఆల్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ అటానమస్ రీజియన్స్. ఇది కూడా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. సో కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, బోడో టెరిటోరియల్ కౌన్సిల్, చాక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, గారో హిల్స్ అండ్ త్రిపుర ట్రైబల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అటానమస్ కౌన్సిల్స్ అండర్ 6th schedule? సో పైన కొన్ని కౌన్సిల్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు. సో వాటిలో 6th scheduleలోకి ఏమేమి వస్తాయని చెప్పి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా అస్సాంకి సంబంధించిన కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారు అంటే సో ఈ కూకీ మైగ్రెంట్స్, సో మణిపూర్ నుంచి వచ్చిన కూకీ మైగ్రెంట్స్ని మళ్ళీ మేము తిరిగి పంపించేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో 5th schedule గురించి 6th schedule గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. 5th schedule యాజ్ వెల్ యాజ్ 6th schedule. సో జనరల్గా మన ఇండియా మ్యాప్ని తీసుకుంటే సో ట్రైబ్స్ అనేవాళ్ళు డిఫరెంట్ రీజన్స్లో ఉన్నారు. అంటే రాజస్థాన్లో ఉంటారు, గుజరాత్లో ఉంటారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు. ఇది ఒక పిక్చర్. ఇంకో పిక్చర్ ఏంటంటే కొంతమంది ట్రైబ్స్ ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ రీజన్లోనే ఉన్నారు. ఓకేనా, సో నార్త్ ఈస్టర్న్ రీజన్లో కొంతమంది ట్రైబ్స్ ఉన్నారు. ఇంకా రిమైనింగ్ ట్రైబ్స్ వచ్చేసరికి అన్ని స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో. ఈ 2 సెట్స్ని మనం కంపేర్ చేసినప్పుడు ఓకేనా, నార్త్ ఈస్టర్న్ రీజన్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారనమాట. అండ్ డిఫరెంట్ స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటి సో మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలిశారు అవునా. సో వాళ్ళు కూడా టెక్నాలజీ ద్వారా వస్తున్న బెనిఫిట్స్ని కొద్దో గొప్ప పొందుతున్నారు. సో వీళ్ళు కొంతవరకు ఓకేనా నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి పొజిషన్ అనేది కొంతవరకు పర్లేదు, బట్ స్టిల్ వాళ్ళు కూడా బ్యాక్వర్డే. ఓకేనా, ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్. సో ఎవరైతే బ్యాక్వర్డ్గా ఉన్నారో వాళ్ళని 5th schedule పెట్టాము, వాటిని మనం స్కెడ్యూల్డ్ ఏరియాస్ అని చెప్పి పిలుస్తాం. ఎవరైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండి టూ మచ్ బ్యాక్వర్డ్గా ఉన్నారో వాళ్ళని మనం 6th schedule పెట్టడం జరిగింది, వాటిని మనం ట్రైబల్ ఏరియాస్ అని చెప్పి పిలుస్తాం.
సో ఫిఫ్త్ స్కెడ్యూల్లో ఉన్న ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీ కాల్ దెమ్ యాజ్ స్కెడ్యూల్డ్ ఏరియాస్. నెక్స్ట్ చూడండి, సిక్స్త్ స్కెడ్యూల్లో ఉన్న ఏరియాస్ని మనం ట్రైబల్ ఏరియాస్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో స్కెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్. సో ఫిఫ్త్ స్కెడ్యూల్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 244 క్లాస్ 1. సిక్స్త్ స్కెడ్యూల్ వచ్చేసరికి ఆర్టికల్ 244 క్లాస్ 2. ఈ ఫిఫ్త్ స్కెడ్యూల్కి సంబంధించిన ఏరియాస్ ఏ స్టేట్స్లో ఉన్నాయి? సో టోటల్గా 10 స్టేట్స్లో ఉంటాయి అన్నమాట. సో వాట్ ఆర్ దే? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అండ్ వన్ మోర్ స్టేట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్. సో టోటల్గా 10 అనమాట. మరి ఈ సిక్స్త్ స్కెడ్యూల్ ఏరియాస్ ఏ స్టేట్స్లో ఉంటాయంటే 4 స్టేట్స్లో ఉంటాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఓకే కదా? సో ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి మీద మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిఫ్త్ స్కెడ్యూల్ ఏరియాస్లో మనకి ఉండే కౌన్సిల్ని ఏమని చెప్పి పిలుస్తాము అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పి పిలుస్తాం. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. మరి సిక్స్త్ స్కెడ్యూల్లో ఉన్న కౌన్సిల్ వి కాల్ ఇట్ యాజ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో టోటల్గా 20 మెంబర్స్ ఉంటారు. ఈ 20 మెంబర్స్లో 3/4 ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసరికి దే ఆర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిప్రజెంటేటివ్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నథింగ్ బట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎమ్మెల్యేస్ అనమాట. ఓకేనా? అండ్ రిమైనింగ్ 1/4 ఎవరైతే ఉన్నారో దే విల్ బి నామినేటెడ్ బై గవర్నర్. ఈజ్ దిస్ క్లియర్? రైట్. మరి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు అంటే 30 మెంబర్స్ ఉంటారు. ఈ 30 మెంబర్స్లో 4 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తారు అండ్ రిమైనింగ్ 26 మెంబర్స్ని ఎన్నుకుంటారన్నమాట. సో దే ఆర్ ఎలక్టెడ్ బై అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకే? సో 20 మెంబర్స్, 30 మెంబర్స్. ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే? సో ఇప్పుడు ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, సో అస్సాంలో కొన్ని ఉన్నాయి, త్రిపురలో కొన్ని ఉన్నాయి, మేఘాలయలో కొన్ని ఉన్నాయి అండ్ మిజోరాంలో కూడా కొన్ని ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ నేమ్స్? అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం అస్సాం చూద్దాం. సో అస్సాంలో ఉన్న అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ కార్బీ ఆంగ్లాంగ్. అదే ఇప్పుడు న్యూస్లో ఉంది. సో కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నార్త్ కచ్చర్. నార్త్ కచ్చర్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఆ తర్వాత బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కార్బీ ఆంగ్లాంగ్ కానీ ఈ నార్త్ కచ్చర్ కానీ చాలా ఎర్లీగా వచ్చాయి. అంటే 1952 ఆ టైం పీరియడ్లో వచ్చాయి అనమాట. మరి ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది 2003లో వచ్చింది. అండ్ ఈ పర్టికులర్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది ఒక అగ్రిమెంట్ ద్వారా క్రియేట్ అయ్యింది. సో ఎవరెవరికి మధ్య అగ్రిమెంట్ అంటే అస్సాం గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ బోడోల్యాండ్ లిబరేషన్ టైగర్ ఫోర్స్ BLTF. సో వీళ్ళకి మధ్య జరిగిన అగ్రిమెంట్ ద్వారా, పీస్ అగ్రిమెంట్ ద్వారా క్రియేట్ అయినదే ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్. సో అందుకని దీన్ని మనం సెపరేట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో అస్సాంలో కార్బీ ఆంగ్లాంగ్, నార్త్ కచ్చర్ అండ్ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఇది యాక్చువల్గా సిక్స్త్ స్కెడ్యూల్ ప్రకారం ఇనీషియల్గా క్రియేట్ అవ్వకపోయినా సరే తర్వాత పీస్ అగ్రిమెంట్ ద్వారా ఇది వచ్చింది. నెక్స్ట్ వన్ మేఘాలయ. సో మేఘాలయలో మనకు తెలుసు కదా గారో, కాశీ, జైంత్యా ఈ 3 హిల్స్కి సంబంధించిన కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. సో కాశీ హిల్స్ అటానమస్ కౌన్సిల్, గారో హిల్స్ అటానమస్ కౌన్సిల్, జైంత్యా హిల్స్ అటానమస్ కౌన్సిల్. సో వీఆర్ డన్ విత్ మేఘాలయ. నెక్స్ట్ ఏముంది? మిజోరాం. సో మిజోరాంలో ఉన్న అటానమస్ కౌన్సిల్స్ యొక్క నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ చక్మా. సో చక్మా అటానమస్ కౌన్సిల్. ఆ తర్వాత లాయి LAI ఇది కూడా ఒక అటానమస్ కౌన్సిల్. ఆ తర్వాత మారా. సో చక్మా, లాయి, మారా ఇవి 3 వచ్చేసరికి అటానమస్ కౌన్సిల్స్ అనమాట మిజోరాం. అండ్ త్రిపురలో ఒకటే ఉంది, దాని నేమ్ కూడా త్రిపుర అటానమస్ కౌన్సిల్. అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ కౌన్సిల్స్లో సిక్స్త్ స్కెడ్యూల్ ప్రకారం కానిది ఏంటి అంటే కన్సిడర్ చేయనిది ఏంటి అది మనం చూద్దాం. సో కాశీ మనం మాట్లాడుకున్న, మేఘాలయ, బోడో ఇది ఒక అగ్రిమెంట్ ద్వారా వచ్చింది. ఓకేనా? బోడో టెరిటోరియల్ కౌన్సిల్ అనేది 2003లో వచ్చిందనమాట బై ఏ పీస్ అగ్రిమెంట్. సో నెక్స్ట్ వన్ చూడండి చక్మా. సో చక్మా ఎక్కడ ఉందమ్మా? మిజోరాం. అండ్ నెక్స్ట్ వన్ గారో మేఘాలయ, త్రిపురనే, కార్బీ ఆంగ్లాంగ్ అస్సాం. సో ఈ 5 వచ్చేసరికి మనకి సిక్స్త్ స్కెడ్యూల్ ప్రకారం కన్సిడర్ చేస్తున్నాము. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అనేది సెపరేట్గా వచ్చింది. సో ఆప్షన్ C ఓన్లీ 5 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. విత్ రిఫరెన్స్ టు భారతీయ అంతరిక్ష స్టేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఆప్షన్స్ చూడండి. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్లానెడ్ స్పేస్ స్టేషన్ సెట్ టు బి ఆపరేషనల్ బై ద 2030s. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ విల్ ఎనేబుల్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ బయాలజీ అండ్ మెటీరియల్ సైన్సెస్.
ఓకే, సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, స్పేస్లోకి వెళ్ళి ఈ బయాలజీ కానీ ఈ మెటీరియల్ సైన్సెస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అంటున్నారు. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సోల్లీ బై ఇస్రో. సో ఈ ప్రాజెక్ట్ని కేవలం ఇస్రో మాత్రమే సోలోగా ఇంప్లిమెంట్ చేస్తుంది, లేకపోతే కండక్ట్ చేస్తుంది అంటున్నారు. రైట్, సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. భారత్ అంతరిక్ష్ స్పేస్ స్టేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ ఎ స్పేస్ స్టేషన్ కాల్డ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో దీంట్లో ఎవరెవరు మెంబర్స్, యునైటెడ్ స్టేట్స్, రష్యా, కెనడా, జపాన్ అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. చైనా మెంబర్ అంటే నో, చైనా ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో చైనాకి ఒక సెపరేట్ స్పేస్ స్టేషన్ ఉందన్నమాట, వీ కాల్ ఇట్ యాజ్ టియాంగాంగ్. సో సేమ్ ఇలాగే ఇండియాకి కూడా ఒక సెపరేట్ స్పేస్ స్టేషన్ ఉండాలి ఓన్గా అని చెప్పి భారతీయ అంతరిక్ష స్టేషన్ని బిల్డ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. ఓకేనా, రైట్. సో దీన్ని ఎప్పటికల్లా ఫినిష్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు అంటే 2028 కల్లా దీని యొక్క బేస్ మాడ్యూల్ని మనం లాంచ్ చేసేయాలి, పాయింట్ నెంబర్ 1. తర్వాత దీని యొక్క ఆపరేషనల్ ఫేస్ అనేది 2035 కల్లా స్టార్ట్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకేనా, సో 2028 కల్లా దీనికి సంబంధించిన బేస్ మాడ్యూల్ని లాంచ్ చేసేస్తారు. అండ్ తర్వాత 2035 కల్లా ఈ స్పేస్ స్టేషన్ని ఆపరేషన్లోకి తీసుకొస్తారనమాట. అండ్ ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్ని ఎంత డిస్టెన్స్లో పెట్టబోతున్నారు, నథింగ్ బట్ 400 to 450 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఆర్బిట్ అనమాట. మరి దీనికి సంబంధించిన బేస్ మాడ్యూల్ని ఏ పర్టికులర్ లాంచ్ వెహికల్తో పంపించబోతున్నారు, బై యూజింగ్ LVM-3 మన లాంచ్ వెహికలే. ఆ తర్వాత రిమైనింగ్ కాంపోనెంట్స్ని నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్తో సెండ్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకే, అండ్ ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 52 tons. ఓకేనా, 52 tons. సో ఈ పర్టికులర్ స్పేస్ స్టేషన్లో మనకి ఆస్ట్రానమర్స్ వచ్చేసరికి అరౌండ్ 15 to 20 days స్టే చేయొచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో మనకి కమాండ్ మాడ్యూల్ ఉంటుంది, ఆ తర్వాత హ్యాబిటాట్ మాడ్యూల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది, ఆ తర్వాత డాకింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, సో కమాండ్ మాడ్యూల్, హ్యాబిటాట్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, డాకింగ్ పోర్ట్స్, ఇవి మనకి భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్లో కాంపోనెంట్స్ అనమాట. సో ఈ స్పేస్ స్టేషన్ ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ పరంగా మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకేనా, సో శాటిలైట్ సర్వీసెస్ని మరింత మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ గగన్యాన్ మిషన్కి ఇది యూజ్ అవుతుంది, ఎందుకంటే హ్యూమన్ అండ్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కాబట్టి. సో ఈ స్పేస్ స్టేషన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ బయోలాజికల్ థింగ్స్ లైక్ ఈ వైరసెస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఇటువంటి సెల్స్ కానీ ఉంటాయి కదా, సో వీటికి సంబంధించిన స్టడీస్ని మనం స్పేస్లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ బయోలాజికల్ కాంపోనెంట్స్ అనేవి స్పేస్లో ఎలా రియాక్ట్ అవుతున్నాయి అని చెప్పి వీటి మీద కూడా స్టడీస్ని చేస్తూ ఉంటారు. సో దానికోసమే ఈ పర్టికులర్ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేయడానికి ఇస్రో యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ని ఫిక్స్ చేసుకున్నారు. సో కేవలం ఇస్రో మాత్రమే కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కూడా దీంట్లో కీ రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్లానెడ్ స్పేస్ స్టేషన్, అంతే కదా, ఇంతకుముందు మనకి ఎటువంటి స్పేస్ స్టేషన్స్ లేవు కదా. ఓకే, సో ఎప్పటికల్లా ఆపరేషన్లోకి తీసుకురాబోతున్నారు, బై 2030s, నథింగ్ బట్ 2035 టు బి స్పెసిఫిక్. ఓకే, ఇట్ విల్ ఎనేబుల్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ బయాలజీ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ సైన్సెస్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో బయాలజికల్ కాంపోనెంట్స్ మీద కూడా మనం స్పేస్లో స్టడీస్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వన్, ఇది కేవలం ఇస్రో మాత్రమే కాదు, సో ఇస్రోతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమన్నారు, ఇక్కడ కేవలం 2 స్టేట్మెంట్సే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఈవెన్ దో నాకు హెల్త్ కోఆపరేట్ చేయకపోయినా సరే సెషన్ అనేది రావాలి అని చెప్పి నేను మీకు కండక్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ మీ ముందుకు తీసుకురావడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో ఇటువంటి ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే, నా నుంచి మరిన్ని కాంప్రహెన్సివ్ సెషన్స్ మీరు కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.